శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశలను చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూలై 5th నుండి 11th జూలై 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ప్లానటరీ పొజిషన్ గురించి ఒక్క నిమిషం తెలుసుకుందాం అండి. కుజుడు వృషభ రాశిలోను, రవి బుధుడు రెట్రోగ్రెషన్ లో ఉంటాడు. రెట్రోగ్రెషన్ అంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. రవి బుధులు మిథున రాశిలోను, గురుడు ఎగ్జాల్టేషన్ లో ఆయన కర్కాటకంలోను, శుక్రకేతువులు సింహరాశిలో. శుక్రకేతువులు మంచివాడు కాదు, అంటే శుభఫలితాలు ఇవ్వరు. సింహరాశిలోను, అలాగే రాహు కుంభరాశిలోను, శనేశ్వరుడు మీనరాశిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఒక్కొక్కటి తెలుసుకుందామండి. తులారాశి వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ వారం మొత్తం కూడా ధనానికి, ఫుడ్కి, అలాగే నేమ్ అండ్ ఫేమ్కి ఏమాత్రం లోటు ఉండదు. బాగా ఉంటారు, చాలా బాగుంటారు. ఆరోగ్యం ఒకటి మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. 6వ భావంలో శని కాబట్టి ఆరోగ్య విషయం జాగ్రత్త చూసుకోండి. బట్ శనికి గురుదృష్టి ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మీ 4th భావానికంటే మీ చదువు విషయంలో కానీ ఏమాత్రం ఆటంకాలు ఉండవు. చదువు నిరాటంకంగా కొనసాగుతూ ఉంటుంది. అంతేకాకుండా మీరు బహుశా వాహనాలు కానీ, గృహాలు అంటే అపార్ట్మెంట్స్ కానీ కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి వారంలో. కొంతమంది జూలై నెల కాబట్టి కొంతమందికి కొనుక్కోరు. రైతులు మాత్రము కొంతమంది ఏంటో జరగగా కొనుక్కోరనుకోండి జూలై నెలలో. అది కూడా అమావాస్య తర్వాత. సరే, అది పక్కన పెడితే అంటే 17వ తారీఖు తర్వాత మనకి ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. 17 నుంచి, అప్పటి నుంచి మనం చూసుకోవాలి. 15వ తారీఖు ఏమో మీకు తెలుసు ఆషాఢ మాసం, ఆ తర్వాత శ్రవణ మాసం. ఆషాఢ మాసంలో మనం పెళ్ళిళ్ళేవి చెయ్యం. సో ఇవన్నీ పక్క పెడితే మీకు అంటే తులారాశి వారికి 6వ భావంలో ఉన్నటువంటి రాహువుతో కలిసి చంద్రుడు చాలా గ్రేట్. అంటే శత్రువుల ద్వారా కూడా ధన సంపాదన ఉంటుంది మీకు, అదే గ్రేట్. అంటే మీకు రాని బాకీలన్నీ వస్తూ ఉంటాయి. కానీ 6వ భావంలో శని జనరల్గా గవర్నమెంట్ సంబంధించిన వృత్తిలో ఉంటుందంటాం. కానీ 6వ భావంలో శని కొంతమందికి రోగాల వలన, శత్రువుల వలన భయం ఉండడానికి అవకాశం ఉందండి. కానీ గురుదృష్టి ఉంది కాబట్టి రోగాల నుంచి బయటపడటం, దీర్ఘకాలిక రోగాలు ఉంటే వాటి నుంచి బయటపడతారు. లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా ప్రాబ్లం ఉండదు. కుజుడు సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు, అంటే భర్తకు కానీ భార్యకు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అష్టమంలో కుజచంద్రులు ఉన్నారు కదా, అంటే కుజచంద్రుల వల్ల ఏమవుతుందంటే కొద్దిగా మీకు ప్రయాణాలు చేయవలసి వస్తుంది, సడన్ గెయిన్స్ ఉండడానికి అవకాశం వస్తుంది. భాగ్యంలోనే రవి బుధులు బ్రహ్మాండంగా ఉన్నారు. భాగ్యంలో రవి బుధులు ఉన్నారంటే వాళ్ళు మీ వంశంలోనే మంచి పేరు, అంటే మీ సర్కిల్లో, మీ కుటుంబ సభ్యుల సర్కిల్లో ఈ వారం మొత్తం మీకు మంచి పేరు ఉంటుంది. భాగ్యంలో రఘుబుధున్నారంటే మీకు మంచి చదువు రావడము, ఫైనాన్షియల్గా అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన విద్య రావడము, అలాగే విద్యా సంస్థల వారికి చాలా డెవలప్మెంట్స్ ఉండడము, అలాగే రవి కారకత్వంలో భాగ్యస్థానం ఉన్నటువంటి తండ్రి గారికి బాగుండము, ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. భాగ్యస్థానం చాలా బ్యూటిఫుల్గా ఉంది, భాగ్యం వృద్ధి అవుతుంది. అంటే మీరు బహుశా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 12th house లార్డ్ ఇన్ 9th house, అది గుర్తుపెట్టుకోవాలి. బుధుడు డెఫినెట్గా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మీ జాతకాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా చేస్తున్న ఉద్యోగంలో బ్రహ్మాండంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు వచ్చి తీరుతాయి. ప్రమోషన్స్ కూడా బాగుంటాయి. అదే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా డెవలప్మెంట్స్ బాగుంటాయి, వాళ్ళకి కూడా ఆర్థికంగా డెవలప్ అవుతారు. శుక్రకేతువులు మంచివాడు కాదు, మీరు రాశిలో 11 బాగులు ఉన్నాడు, కేతుతో కలుస్తున్నాడు. లాభాలు అధికంగా రావడానికి అవకాశం ఉంది. నేను మీ వాడరే వాడినారంటారో, డాక్టర్ వాడరే వాడినారు అది అంటారో శర్మ, ఇంతకు చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్తున్నాం అనుకోండి, నేను మరి ఒకసారి చెప్పడం వలన మీకు కావాలని జాతకాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చండి. మినిమం హాఫ్ అన్ వరకు చెప్తూ ఉంటాను నేను. జాతకాలు తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అవసరం. అంటే మీకు ఏ దశలు జరుగుతున్నాయో అవన్నీ కూడా చూసి మనం చెప్పచ్చు. మీకే కాదండి, మీకు తెలిసిన స్నేహితులు కానీ వాళ్ళకి కానీ మీరు చెప్పచ్చు. నేను చేసిన వీడియో మీకు పరిచయ లైక్ కూడా కొట్టండి సార్, అలాగా అందరికీ వెళ్తుంది. అంతేకాకుండా వాస్తురీత్యా కొంతమందికి వాస్తురీత్యా కూడా డౌట్స్ ఉంటూ ఉంటాయి. అంటే మనం సపోజ్ నేనున్నాను, నా పేరు ఆదినారాయణరావు అంటున్నాం, ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది అనే అక్షరం, ఎప్పుడైతే సరే అక్షరం మీద మన నేమ్, మన యొక్క పేరు మీద మొదటి అక్షరంతో మనం దిశ, అంటే మనం ఏ
ఫేస్ ఉంటే మనకు కలిసి వస్తుంది. ఉత్తరమ, తూర్ప, పడమర అంటాం కదా. ఏ ఫేస్లో ఉన్నటువంటి ఇళ్లల్లో నివసిస్తే మనకి బాగా కలిసి వస్తుంది అనేది కూడా ఇంపార్టెంటే కదండి. అలాగా కూడా మనం తెలుసుకోవచ్చండి. నేను చెప్తూ ఉంటాను మీకు కావాలంటే. ఇంకా ఏమైనా వాస్తులకు సంబంధించిన విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నేను చెప్పడానికి ఉంటాను. జనరల్గా అంటే మీకు ఈ వాస్తు విషయంలో కానీ జాతకాల విషయంలో కానీ వేరే వాళ్ళు ఎవరు చెప్పరు. అంటే వేరే వాళ్ళు నేను ఒక్కడనే చెప్తుంటాను. నా పేరు మీద ఏమైనా ఛానల్స్ వచ్చినా కూడా ఎవరు చెప్పినా కూడా నమ్మకండి. నేనే ఉంటాను తప్ప ఎవరికి ఇవ్వలేదు ఆ ఛానల్. అంతేకాకుండా మా మిస్సెస్ గారు ఒకళ్ళే లిఫ్ట్ చేస్తూ ఉంటారు ఫోన్ కూడా. మీరు ఒకవేళ నాతో మాట్లాడాలనుకుంటే మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటాను. దాన్ని షూట్స్లో ఉంటుంటాను నేను కొన్ని సార్లు, ఏదో జాతకాలు చెప్పే హడావుల్లో ఉంటుంటాను. సో దానివల్ల ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, ఏమనుకోకండి. సో ఇప్పుడు మనం 12 రాశుల వారికి అంటే జూలై నెలలో 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఇప్పుడు తెలుసుకున్నాం మనం. సో ఈ 12 రాశుల వారికి అసలు రెమెడీస్ ఏంటి, ఏం చేసుకుంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి రెమెడీస్ ఏమైనా చేసుకుంటే మంచిదేనండి. జనరల్గా మనకి అందరికీ కూడా శుక్ర ప్రభావం ఉంది, శుక్రకేతు ప్రభావం. సో ముందుగా అమ్మవారి యొక్క పూజలు చేసుకోవాలండి. అంటే చండీ హోమం కానీ ముందర ఫస్ట్ ఏంటంటే గణపతి ఆరాధన చేసుకుంటూ లక్ష్మీ గణపతి హోమం కానీ చండీ హోమం కానీ చేయించుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ప్రతి పని స్టార్ట్ చేసే ముందర గణపతి ఆరాధన చేసుకుంటాం మనం. కేతు వల్ల కూడా కొంతమందికి ప్రభావం ఉంటుంది. సో గణపతి ఆరాధన చేసుకుంటూ పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి చవితి ఉంటుంది సారా, సంకటహర చతుర్థి అంటాం మనం చవితిని. ఆ రోజు కనుక ప్రతి వాళ్ళు అందరూ కూడా రండి ఈ గణపతి ఆరాధన చేసుకోవడం వలన ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, సంకటాలు లేకుండా మనల్ని వినాయకుడు కాపాడుతూ అన్ని విషయాల్లో మనల్ని సక్సెస్ చేస్తూ ఉంటాడు. ఆయన విజయం చేకూరుస్తూ ఉంటాడు. అటు పెళ్లిళ్ళ విషయంలోనూ, ఇటు ఉద్యోగ విషయంలోనూ, అంటే వివాహాల విషయంలోనూ అన్ని రకాలుగా కాపాడుతాడు. అంతేకాకుండా కుజ ప్రభావం కూడా ఉంది. కుజుడు చాలా మందికి అంత ప్రభావం, మంచి ప్రభావం ఉండదు. కాబట్టి కుజుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం వలన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకోవడం వలన ఈ మంచి ప్రభావం, అంటే ఆ కుజుడి యొక్క దోషం తగ్గుతుంది. ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని కూడా మనం 100 నిమిషాలు చేసుకున్నా కూడా చాలు. అలాగే కొంతమందికి అష్టోత్తరం చేసుకుంటూ ఉంటారు, ఇవన్నీ చేసుకున్న వాళ్ళు కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శని దోషం వల్ల కూడా మనకి కొద్ది దోషాలు ఉంటాయి. అందుకని ఆంజనేయ స్వామి వారిని పూజించిన, ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించిన, ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేసుకున్న, వస్త్రం సమర్పించిన, ఈ కాలంలో మామిడి పళ్ళు లేదా ఫలాలు సమర్పించిన శని వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయని చెప్పి మనం చాలా చోట్ల చదివాము. పరిహారం కూడా అవుతాయి. ముఖ్యంగా ఈశ్వరారాధన అలాగే విష్ణువుకి సంబంధించిన విషయాల్లోనూ మనం తప్పకుండా పూజలు చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.